సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇది ప్రశ్న రావణ్ణి అంటే ప్రశ్న జోసెఫ్ అనాలి అతన్ని. ఆయన్ని ఎన్ఐఏ అదుపులో తీసుకుందని విన్నాము. ఎంత పెద్ద నేరం చేసి ఉంటాడు ఆయన. ఫోన్ రికవరీ అయిన తర్వాత, ఫోన్ లో ఉన్న డేటా రికవరీ అయిన తర్వాత ఎన్ఐఏ ఎంటర్ అయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారు? ఇంకేముంది, వాడు నాకు తెలిసి లైఫ్ అంతా ఆ ల్యాండ్ లో ఉంటాడు. ఇక వాడికి మళ్ళీ అట్లాంటి వాళ్ళు పుట్టరేక. నేను ఫస్ట్ లో చాలా మీడియాలో చెప్పా, ఇట్లాంటి వాళ్ళని యావజీవ కారాగార శిక్ష విధించాలి, మామూలుగా ఉండకూడదు, మళ్ళీ ఇంకొకటి ఇట్లాంటి వాడు పుట్టకూడదు. ఆ టైప్లో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు ఏంటంటే చాలా నుంచి ఇలా పనిష్మెంట్ తీసుకునే వాళ్ళు ఎవరు దొరకట్లా. టేక్ ఇట్ ఈజీగా ఉంది, ఏదో బొమ్మలాట్లాగా ఉంది గవర్నమెంట్ అంటే. దాన్ని బట్టి వీళ్ళు చాలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా యాక్షన్ తీసుకోవటం. ఎందుకంటే ఒక కేసు కాదు కదా, ఒక ప్రాబ్లం కాదు కదా. వీడు గత కొన్ని సంవత్సరాల నుంచి హిందూ దేవుని తిడతాం, హిందువుల్ని తిడతాం, రాజకీయ నాయకులు తిడతాం. వాడు ప్రధానమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, డిప్యూటీ సీఎం లేదు, ఎవ్వరు లేడు. వాడికి అసలు భయం లేదనమాట. ఎలాగంటే రౌడీలకి గూండాలని మించిపోయిన ఒక పెద్ద దుర్మార్గుడు వీడు. అర్థమైంది? వీడొకడు, ప్రతిదానికి ఆ ప్రకాష్ రాజు గాడు ఒక్కడు, ఇంకా ఆడెవడో కొంతమంది ఉన్నారు బూతులు. అరే నిన్నగాక మొన్న ఒక మతం తీసుకోవచ్చురా, యేసు ప్రభు మతం తీసుకోవచ్చు. నేను చర్చిలకు వెళ్ళా, మా వంశంలో కూడా మా అమ్మా నాన్న చర్చిలకి వెళ్ళా, మతాలు తీసుకోవచ్చురా. కానీ ఒక మతాన్ని తిడతాకి నీకు అక్కెవడిచ్చాడు? నిన్నగాకపోన్న పుట్టిన మతాన్ని దాదాపు 100 ఏళ్ల లోపే, అంతకుముందు లేదు ఈ దేశంలో ఆ మతం. కొన్ని వేల సంవత్సరాల పూర్వం. అర్థమైందా? క్రీస్తు కాదు, ఏ మతం లేని టైంలోనే ఇది మతం కాదు, హిందూ ధర్మం, హిందూయిజం పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అట్లాంటిది మీరు వచ్చి ఎవడకో దశమ భాగాలకి వాళ్ళు ఇచ్చే ఫండ్స్కి వాటికి అమ్ముడుపోయి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారా? మీ వ్యక్తిగత స్వార్థం. పోనీ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా, ఆ పార్టీకి సపోర్ట్ చేసుకోండి. అంతేగాని బహిరంగంగా పెద్ద పెద్ద స్టేజీల మీద పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అదే దళిత క్రైస్తవ సంఘం అన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. నువ్వేంట్రా ముఖ్యమంత్రిని తిట్టేస్తావు, డిప్యూటీ సీఎంని తిట్టేస్తావు, డిప్యూటీ స్పీకర్ని తిట్టేస్తావు, ఒక హిందూ మతాన్ని కొలిసే రాధా మనోహర్ దాస్ని తిట్టేస్తారు. అంటే ఇవాళని కాదు, మెగా ఫ్యామిలీని తిట్టేస్తావు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తారు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టేస్తారు. ఒక్కడ్రా అసలు మీకు లెక్క ఉందా? అద్దు అదుపు లేకుండా పోయిందిరా. అరే లైఫ్ లాంగ్ నీలాంటి వాడు మళ్ళీ రాకుండా నీకు పనిష్మెంట్ ఇచ్చారు. అలాగే ఈ ప్రకాష్ రాజు కూడా మిగతా అప్పుడు రాడు. ఎలా ఇప్పుడు యేసు ప్రభు అయినా, ఇప్పుడు హిందువులైనా ముస్లింస్ అయినా ఒకటే మనకి. వాళ్ళని తిట్టినప్పుడు కూడా రావాలరా. హిందువులు విగ్రహాలు కూల్చుతున్నప్పుడు, హిందువులు గుళ్ళు కూలుస్తున్నప్పుడు, హిందువులు తిడుతున్నప్పుడు నువ్వు రావేరా ప్రకాష్ రాజు? అక్కడ అర్థమైపోతుందిరా మీ పేర్లు ఏంటి, మీరెవరు, ఎందుకు వస్తున్నారని. ప్రతి దేశ దుర్మార్గులకు చెప్తున్నాను, ఒరే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన భారతీయ అన్ని లక్షణాలన్నీ కూడా మన మంచిరా. మీరు మంచి ప్రవర్తన నేర్చుకోండి. ఒక బొట్టైనా, కట్టైనా, గాజులైనా ఒక ప్రతి సాంప్రదాయానికి కట్టుబడి ఉంటుంది ఈ దేశం. అట్లాంటిది మీరు సర్వనాశనం చేసి పాడదెంగుతున్నారు. లెక్క పత్రం లేకుండా పోయింది. గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, 2 స్టేట్ల గవర్నమెంట్ చెప్తా, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తాను. ఇట్లాంటి నా కొడుకులు, ఇట్లాంటి దేశ దుర్మార్గపు నా కొడుకులు ఎందుకంటే నేను బూతులు మాట్లాడను, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడాలి కదా. నేను డైరెక్ట్ గా బూతులు మాట్లాడను, డైరెక్ట్ గా ఎవరిని తిట్టను. ఎవరన్నా తిడితే వాళ్ళని ఖండించడం కోసం నేను, వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి, వాళ్ళ ప్రశ్నకు స్పందించాలి కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నేను మీడియాకు చెప్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ గా నేను ఎప్పుడు ఎవరిని తిట్టను చెప్తున్నా. వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఇట్లాంటి ఎదవల్ని అసలు లైఫ్ లాంగ్ బయట కనిపించకూడదు. ఎందుకంటే మరొకడు ఇట్లాంటి వాడు బయట పుట్టకూడదు, పుట్టకోకుండా చేయాలని ఈ గవర్నమెంట్ ని కోరుకుంటాను.